ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే ఈ sin theta is equals to 4/5 and theta is not in the first quadrant, find the value of cos theta. సో మనకి ఇచ్చింది ఏంటంటే sin theta is equals to 4/5 ఇచ్చాడు అండ్ theta is not in the first quadrant. theta అన్నది ఫస్ట్ క్వాడ్రంట్లో లేదంట. సో మనకున్న క్వాడ్రంట్స్ ఏంటంటే 4 క్వాడ్రంట్స్, ఫస్ట్, సెకండ్, థర్డ్, ఫోర్త్. దాంట్లో ఫస్ట్ క్వాడ్రంట్లో లేదు అంటే మరి ఇంకా రిమైనింగ్ ఆ 3 క్వాడ్రంట్స్లో ఏ క్వాడ్రంట్లో ఉందో మనం ఫైండ్ అవుట్ చేయాలండి theta. దాన్ని బేస్ చేసుకుని దెన్ ఫైండ్ ద వాల్యూ ఆఫ్ cos theta. cos theta వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. సో చూడండి ఫస్ట్ ప్రాబ్లం. Given that sin theta is equals to 4/5 and theta is not in Q1, ఫస్ట్ క్వాడ్రంట్లో లేదు. సో ఇప్పుడు మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది ఏంటంటే ఫస్ట్ theta అన్నది ఏ క్వాడ్రంట్లో ఉందో ఫైండ్ అవుట్ చేద్దాం. సిన్స్ sin theta ఈజ్ పాజిటివ్. ఎందుకు పాజిటివ్ అంటే 4/5 మీన్స్ డివైడ్ చేస్తే 0.8 వస్తుందండి. 0.8 అంటే గ్రేటర్ దాన్ 0 అన్న ప్రతి నెంబర్ కూడా ఏమవుతుంది పాజిటివ్. అండ్ theta it is not belongs to Q1లో లేదు. సో హెన్స్ theta lies in ఏ క్వాడ్రంట్లో ఉందో ఫైండ్ అవుట్ చేద్దాం. ఒకసారి జాగ్రత్త చూడండి. ఫస్ట్ క్వాడ్రంట్, సెకండ్, థర్డ్, ఫోర్త్ ఇలా ఇచ్చారు. theta ఫస్ట్ క్వాడ్రంట్లో ఉండదు కాబట్టి 1 కాదు, ఇంకా 2, 3, 4 అన్నది. ఇక్కడ sin theta అన్నది పాజిటివ్. సైన్ ఎక్కడ పాజిటివ్ అవుతుంది అంటే సెకండ్ క్వాడ్రంట్లో సైన్ పాజిటివ్ అండ్ ఫస్ట్ క్వాడ్రంట్లో ఉండదు. నెక్స్ట్ థర్డ్, ఫోర్త్ తీసుకుంటే సైన్ ఏమవుతుందంటే నెగిటివ్ అవుతుంది. ఎందుకంటే థర్డ్ క్వాడ్రంట్లో tan theta, cot theta పాజిటివ్, సైన్ నెగిటివ్. కానీ ఇక్కడ సైన్కి ఏ సైన్ ఉంది పాజిటివ్ సైన్ ఉందండి కాబట్టి థర్డ్ క్వాడ్రంట్ కాదు. అలాగే ఫోర్త్ క్వాడ్రంట్లో cos theta అండ్ sec theta పాజిటివ్. ఇక్కడ సైన్ పాజిటివ్ అని ఉంది కాబట్టి ఫోర్త్ క్వాడ్రంట్లో సైన్ నెగిటివ్ అవుతుంది కానీ ఇక్కడ పాజిటివ్ ఉంది కాబట్టి ఫోర్త్ కూడా కాదు. అంటే ఇక్కడ మనం ఐడెంటిఫై చేయాల్సింది ఏంటంటే ఇక్కడ ఇచ్చిన వాల్యూ అసలు ఏ క్వాడ్రంట్లో ఉండే ఛాన్సెస్ ఉందో ఫస్ట్ ఫైండ్ అవుట్ చేసుకోవాలి. sin theta అన్నది ఇక్కడ పాజిటివ్ కాబట్టి సైన్ ఎక్కడెక్కడ పాజిటివ్ అవుతుందంటే ఫస్ట్ క్వాడ్రంట్లో అవుతుంది, అలాగే సెకండ్ క్వాడ్రంట్లో అవుతుంది. ఈ రెండింటిలోని sin theta అన్నది పాజిటివ్ అవుతుంది. కానీ వాడు ఏమన్నాడు theta ఈజ్ నాట్ ఇన్ Q1, ఫస్ట్ క్వాడ్రంట్లో ఉండదు అన్నాడు కాబట్టి ఖచ్చితంగా ఇంకేమవ్వాలి సెకండ్ క్వాడ్రంట్ అవ్వాలి. ఓకేనా. సో హెన్స్ theta లైస్ ఇన్ Q2. సో theta అనేది ఏ క్వాడ్రంటో మనం ఫైండ్ అవుట్ చేసాము. నెక్స్ట్ sin theta 4/5 ఇచ్చాడు, వాడు ఫైండ్ అవుట్ చేయమన్నది ఏంటి దెన్ ఫైండ్ ద వాల్యూ ఆఫ్ cos theta అన్నాడు. సో ఇక్కడ మనం చూసుకోవాల్సింది ఏంటంటే ఈ sin thetaకి cos thetaకి రిలేషన్ ఏంటో ఒకసారి అబ్జర్వ్ చేద్దామండి. సో ఈ రెండు ఉన్నది ఏంటంటే ఐడెంటిటీ 1 అండి, ఫస్ట్ ఐడెంటిటీ. సో ఏంటంటే ఫస్ట్ ఐడెంటిటీ sin square theta ప్లస్ cos square theta ఈజ్ ఈక్వల్స్ టు 1. మీకు ఫార్ములాస్ చెప్పినప్పుడు చెప్పాను. రిలేషన్ ఏంటంటే cos theta మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది కాబట్టి cos theta ఇన్ టర్మ్స్ ఆఫ్ sin theta ఈజ్ ఈక్వల్స్ టు ప్లస్ ఆర్ మైనస్ రూట్ ఆఫ్ 1 మైనస్ sin square theta ప్లస్ ఆర్ మైనస్ root of 1 minus sin theta means 4/5. So 4/5 whole square plus or minus root of 1 minus 4 square 16, 5 square 25. Cos theta is equals to plus or minus. So ఇలా ఉన్నప్పుడు ఎలా మల్టిప్లై చేయాలంటే 125 25 minus 16 25 minus 16 that means 9/25. Square root of 9 means 3, square root of 5 means 25 means 5. So cos theta is equals to plus or minus 3/5 వచ్చిందండి. మరి ప్లస్ 3/5 తీసుకోవాలా మైనస్ 3/5 తీసుకోవాలా అన్నది ఇక్కడున్న యాంగిల్ మీద డిపెండ్ అవుతుంది. ఇక్కడున్న యాంగిల్ theta అండి. theta మనకి ఏ క్వాడ్రంట్ అని వచ్చింది ఇక్కడ సెకండ్ క్వాడ్రంట్ అని వచ్చింది. theta సెకండ్ క్వాడ్రంట్ అయితే సెకండ్ క్వాడ్రంట్లో cos నెగిటివ్ కాబట్టి we choose నెగిటివ్ వాల్యూ ఫర్ cos theta. Since theta belongs to Q2, cos theta is equals to minus 3/5.
ఓకేనా? ఒకసారి జాగ్రత్తగా చూడండి. వాడు ఇచ్చిన డేటా ఏంటంటే sin theta ఈజ్ ఈక్వల్స్ టు 4/5 ఇచ్చాడు. అండ్ theta ఈజ్ నాట్ ఇన్ Q1, ఫస్ట్ క్వాడ్రంట్లో ఉండదు అన్నాడు. సో ఇప్పుడు మనం ఫస్ట్ ఫైండ్ అవుట్ చేయాల్సింది ఏంటంటే థీటా అనేది ఏ క్వాడ్రంట్లో ఉందో ఫైండ్ అవుట్ చేయాలి. సో దాని గురించి ఏం చేసామంటే ఫస్ట్ క్వాడ్రంట్లో ఉండదు, అండ్ థర్డ్ క్వాడ్రంట్ ఫోర్త్ క్వాడ్రంట్లో సైన్ నెగిటివ్, కానీ ఇక్కడ సైన్ పాజిటివ్ ఇచ్చాడు. సో సెకండ్ థర్డ్ ఫోర్త్ కాకుండా ఇంక మిగిలిన ఏంటంటే సెకండ్ క్వాడ్రంట్. సో సెకండ్ క్వాడ్రంట్లో సైన్ అనేది పాజిటివ్, కాబట్టి థీటా లైస్ ఇన్ సెకండ్ క్వాడ్రంట్. నెక్స్ట్ వాడు అసలు ఫైండ్ అవుట్ చేయమని ఏంటంటే కాస్ థీటా వాల్యూ ఫైండ్ అవుట్ చేయమన్నాడు. కాస్ థీటాకి సైన్ థీటాకి రిలేషన్ ఏంటంటే కాస్ థీటా ఈజ్ ఈక్వల్స్ టు ప్లస్ ఆర్ మైనస్ రూట్ ఆఫ్ 1 మైనస్ సైన్ స్క్వేర్ థీటా. వాల్యూ సబ్స్టిట్యూట్ చేశాను. 4 స్క్వేర్ 16, 5 స్క్వేర్ 25, 25 1 25 మైనస్ 16 9/25. సో రూట్ సెపరేట్ చేసేయండి. √9/√25. √9 మీన్స్ 3, √25 మీన్స్ 5 ప్లస్ ఆర్ మైనస్ అని వచ్చింది. ఇప్పుడు ఏం చూసుకోవాలి, మరి ప్లస్ తీసుకోవాలా మైనస్ తీసుకోవాలా అంటే ఇక్కడ ఉన్న థీటా అనేది సెకండ్ క్వాడ్రంట్ కాబట్టి సెకండ్ క్వాడ్రంట్లో సైన్ ఇక్కడ ముందు కాస్ కాబట్టి కాస్ నెగిటివ్ కాబట్టి మైనస్ వాల్యూ చూస్ చేసుకోవడం జరిగింది. ఓకే, సో ఇది ఫస్ట్ ప్రాబ్లం. నెక్స్ట్ సెకండ్ ప్రాబ్లం సేమ్ మోడల్ అండి, మీరు ట్రై చేయండి. ఇక్కడ సైన్ థీటా ఈజ్ ఈక్వల్స్ టు -1/3 ఇచ్చాడు అండ్ థీటా డజంట్ లై ఇన్ ది థర్డ్ క్వాడ్రంట్. సో ఇక్కడ కూడా అండి 1 2 3 4 ఏ క్వాడ్రంట్లో ఉండదు అన్నాడు, ఫస్ట్ థర్డ్లో ఉండదు అన్నాడు. తీసేయండి. ఇక్కడ సైన్ థీటా నెగిటివ్, సైన్ థీటా వాల్యూ అంటే నెగిటివ్, మరి సెకండ్ క్వాడ్రంట్ తీసుకుంటే సైన్ పాజిటివ్ అవుతుంది. అంటే సెకండ్ క్వాడ్రంట్లో ఉంటే ఫస్ట్ సపోజ్ సైన్ పాజిటివ్ అవ్వాలి, కానీ ఇక్కడ వీడు ఏమి ఇచ్చాడు, సైన్ నెగిటివ్ ఇచ్చాడు కాబట్టి థీటా doesn't lie in the second quadrant, and in first quadrant all the trigonometric ratios are positive అని చెప్పుకున్నాం మనం, కాబట్టి ఫస్ట్ క్వాడ్రంట్ కూడా కాదు. సో ఇంకేం మిగిలింది, క్వాడ్రంట్ 4. సో థీటా అన్నది థీటా లైస్ ఇన్ ఫోర్త్ క్వాడ్రంట్. దాన్ని బేస్ చేసుకుని మళ్ళీ కాస్ థీటా ఫైండ్ అవుట్ చేయండి. నెక్స్ట్ కాట్ థీటా. కాట్ థీటా మీన్స్ కాస్ థీటా బై సైన్ థీటా. అంటే ఇక్కడ మనం ఈ కాస్ థీటా ఫైండ్ అవుట్ చేస్తాం సేమ్ ఇలాగే, వచ్చిన తర్వాత కాట్ థీటా. కాట్ థీటా ఈజ్ ఈక్వల్స్ టు కాస్ థీటా బై సైన్ థీటా. ఫార్ములాలో సైన్ థీటా వాల్యూ వాడు ఇచ్చేసాడు, కాస్ థీటా మనం ఫైండ్ అవుట్ చేస్తాం. రెండింటిని సబ్స్టిట్యూట్ చేస్తే కాట్ థీటా ఆన్సర్ వస్తుందండి. సేమ్ ఇది అంతే. కాస్ థీటా ఈజ్ ఈక్వల్స్ టు టీ అని ఇచ్చాడు. ఇక్కడ ఏమి ఇచ్చాడు మనకి కండిషన్ 0 less than 3 less than 1. అంటే ఇక్కడ టీ అనేది పాజిటివా నెగిటివా అన్నది మనకి తెలుసుకోవడానికి ఇది ఇవ్వడం జరిగిందండి. 0 less than t less than 1 అంటే 0కి 1కి మిడిల్లో ఉంటుంది. దట్ మీన్స్ గ్రేటర్ దాన్ 0 లెస్ దాన్ 1. దట్ మీన్స్ ఇట్ ఈస్ అ పాజిటివ్. గ్రేటర్ దాన్ 0 మీన్స్ పాజిటివ్, కాబట్టి కాస్ థీటా పాజిటివ్. సో అండ్ థీటా డజంట్ లై ఇన్ ఫస్ట్ క్వాడ్రంట్. సో ఇక్కడ కూడా ఫస్ట్ క్వాడ్రంట్ కాదు, ఇంకా 2 3 4 అవ్వాలి. కాస్ పాజిటివ్, కాస్ ఎక్కడ పాజిటివ్ అవుతుంది, ఫోర్త్ క్వాడ్రంట్లో అవుతుంది, ఫస్ట్ క్వాడ్రంట్ కాకుండా. మరి సెకండ్ థర్డ్ క్వాడ్రంట్స్ తీసుకుంటే కాస్ నెగిటివ్ అవుతుందండి. సో ఇంకా కాస్ ఎక్కడ పాజిటివ్ అవుతుందంటే ఫోర్త్ క్వాడ్రంట్, కాబట్టి థీటా ఈజ్ ఇన్ ఫస్ట్ క్వాడ్రంట్, ఫోర్త్ క్వాడ్రంట్. సేమ్ సైన్ థీటా. సో ఐడెంటిటీస్ మీకు చెప్పిన ఫార్ములాస్ ఒకసారి చూడండి. సైన్ థీటా ఈజ్ ఈక్వల్స్ టు ప్లస్ ఆర్ మైనస్ రూట్ ఆఫ్ 1 మైనస్ కాస్ స్క్వేర్ థీటా అని ఉంటుందండి. సబ్స్టిట్యూట్ చేసి సేమ్ సింప్లిఫై చేయండి. నెక్స్ట్ ట్యాన్ థీటా. ట్యాన్ థీటా మీన్స్ సైన్ థీటా బై కాస్ థీటా. కాస్ థీటా మాకు ఇచ్చేసాడు, సైన్ థీటా మీరు ఫైండ్ అవుట్ చేస్తారు. ఓకే, ఇక్కడ ఏమి ఇచ్చాడండి, if sec theta plus tan theta is equals to 2/3, find the value of sin theta and determine the quadrant in which theta lies. So the meaning ఏంటంటే sec theta plus tan theta is equals to 2/3 అని ఇచ్చాడు. ఇచ్చి దేని వాల్యూ ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు, sin theta వాల్యూ ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. చేసి అండ్ ఆల్సో డిటర్మైన్ ద క్వాడ్రంట్ ఇన్ విచ్ థీటా లైస్. ఈ థీటా అన్నది ఏ క్వాడ్రంట్లో ఉండొచ్చు అన్నది ఫైండ్ అవుట్ చేయమన్నాడు. సో చూడండి, ఈజీ ప్రాబ్లం ఇది. గివెన్ దట్ sec theta plus tan theta is equals to 2/3 వాడి ఇచ్చింది. దిస్ ఈజ్ 1 set. We know that sec square theta minus tan square theta is equals to 1.
This is a second identity, second trigonometric identity. Sec square theta minus tan square theta is equals to 1. So this is in the form of a square minus b square. A square minus b square means a plus b into a minus b. So a square minus b square formula ఏంటి? A plus b into a minus b. Expand చేయండి. Sec theta plus tan theta into sec theta minus tan theta is equals to 1. So already మనకి ఫస్ట్ ఈక్వేషన్ నుంచి sec theta plus tan theta అంటే తెలుసు ఎంత 2/3 సబ్స్టిట్యూట్ చేయండి 2/3 into sec theta minus tan theta is equals to 1. దీని నుంచి sec theta minus tan theta is equals to 2/3. ఇక్కడ by 3 ఉందండి, by 3 కాబట్టి ఈక్వల్ క్రాస్ చేసి ఇంటూ 3, 3 1s are 3 ఇంటూ 2 కాబట్టి by 2. సో sec theta minus tan theta is equals to 3/2. This is a 2 second equation. ఇప్పుడు మనం ఫైండ్ అవుట్ చేద్దాం జాగ్రత్తగా ఉంది. ఇక్కడ 1 plus 2 చేయండి, అంటే ఫస్ట్ ఈక్వేషన్ని సెకండ్ ఈక్వేషన్ని యాడ్ చేస్తున్నాం. ఎడిషన్ చేసినప్పుడు LHS యాడ్ చేయాలి, RHS యాడ్ చేయాలండి. సో ఫస్ట్ ఈక్వేషన్ LHS ఏంటి? sec theta ప్లస్ tan theta ప్లస్ సెకండ్ ఈక్వేషన్లో LHS sec theta మైనస్ tan theta is equals to ఈసారి RHS యాడ్ చేయండి 2/3 ప్లస్ 3/2 ప్లస్ tan theta minus tan theta. Sec theta plus sec theta 2 sec theta is equals to LCM change 3 की 2 के LCM 6. 3 table లో 6 2 times, R2 into 2 4 plus 2 table లో 6 3 times, 3 into 3 9. So 9 plus 4 13/6. From this okay, this is a third equation sir. Next 1 minus 2. సో సేమ్ ఇందాక ప్లస్ చేసాం, ఇప్పుడు మైనస్ చేస్తాం. sec theta ప్లస్ tan theta మైనస్ sec theta మైనస్ tan theta is equals to 2/3 మైనస్ 3/2. సో ఇక్కడ ప్లస్ ఉన్నప్పుడు డైరెక్ట్గా చేసేసుకోవచ్చు, సైన్ ఏం చేంజ్ అవ్వదండి. కానీ మైనస్ ఉన్నప్పుడు ఏమవుతుందంటే ఈ సెకండ్ ఎక్స్ప్రెషన్ యొక్క సైన్ చేంజ్ అయిపోతుంది, అంటే ప్లస్ ఉంటే మైనస్ అవుతుంది, మైనస్ ఉంటే ప్లస్ అవుతుంది. సో చూడండి ఒకసారి జాగ్రత్తగా sec theta ప్లస్ tan theta అంటే మైనస్ ఏ టర్మ్కి ముందైతే ఉందో ఫ్రంట్ అయితే ఉందో వాటి సైన్ చేంజ్ అవుతుందండి. యాక్చువల్లీ ఇక్కడ ప్లస్, కానీ ఇక్కడ మైనస్ ఉండడం మైనస్ sec theta మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ ఈజ్ ఈక్వల్స్ టు సేమ్ LCM 6. 3 టేబుల్లో 6 2 times 2 2s are 4 మైనస్ 2 టేబుల్లో 6 3 times 3 3s are 9 మైనస్ sec theta ప్లస్ sec theta tan theta ప్లస్ tan theta 2 tan theta is equals to 4 minus 9 minus 5 by 6. This is equation 4. ఇప్పుడు ఏం చేస్తారంటే 4/3 చేయండి. సో ఫోర్త్ ఈక్వేషన్ ఇస్ సేమ్, ఇక్కడ కూడా అంతే, బై చేసినా ప్లస్ చేసినా మైనస్ చేసినా ఏం చేసినా LHSకి ఆపరేట్ చేయాలి, RHSకి ఆపరేట్ చేయాలి. సో ఇక్కడ LHS ఏంటి? ఫోర్త్ ఈక్వేషన్ కాబట్టి 2 tan theta బై థర్డ్ ఈక్వేషన్లో 2 sec theta is equals to ఈ సైడ్ మైనస్ 5/6 బై 13/6. 13/6. E2 cancel. By 6 cancel. Tan theta means sin theta by cos theta whole by sec theta means 1/cos theta is equals to minus 5/13. Cos theta cancel. Sin theta by 1. Sin theta is equals to minus 5/13. సో మనం ఫైండ్ అవుట్ చేయాల్సిన వాల్యూ sin theta minus 5/13. అక్కడితో సమ్ కంప్లీట్ అవ్వలేదండి, sin theta వర్క్ అయింది. అండ్ డిటర్మైన్ ద క్వాడ్రంట్ ఇన్ విచ్ theta లైస్. ఇప్పుడు మనం చేయాల్సింది ఏంటి? ఇక్కడున్న ఈ theta అన్నది ఏ క్వాడ్రంటో ఫైండ్ అవుట్ చేయాలి. సో ఈజీగా మనం చెప్పేయచ్చండి, ఎలాగా? 1 2 3 4. సో sin theta నెగిటివ్,
నెగిటివ్ అంటే ఫస్ట్ క్వాడ్రంట్లో ఆల్ ఆర్ పాజిటివ్ కాబట్టి ఫస్ట్ క్వాడ్రంట్ అయ్యే ఛాన్స్ లేదు. నెక్స్ట్ సెకండ్ క్వాడ్రంట్లో సైన్ పాజిటివ్, సెకండ్ క్వాడ్రంట్లో సైన్ పాజిటివ్, కానీ ఇక్కడ నెగిటివ్ ఉంది కాబట్టి ఫస్ట్ కాదు సెకండ్ కాదు. సో ఇంకా అయితే 3 అవ్వాలి లేదా 4 అవ్వాలి. ఒకసారి జాగ్రత్తగా చూడండి వచ్చిన ఈక్వేషన్స్ని బేస్ చేసుకుని. సో ఇక్కడైతే 2 కన్ఫర్మ్ అయిపోయినాయి మనకి, ఫస్ట్ కాదు సెకండ్ కాదు. ఇక్కడ tan నెగిటివ్ ఉంది, tan తీటా ఎక్కడ నెగిటివ్ అవుతుంది అంటే థర్డ్ క్వాడ్రంట్ కన్సిడర్ చేసామనుకోండి, థర్డ్ క్వాడ్రంట్లో tan తీటా cot తీటా పాజిటివ్ కాబట్టి tan నెగిటివ్ అయ్యే ఛాన్స్ లేదు. ఇఫ్ తీటా ఈజ్ ఇన్ థర్డ్ క్వాడ్రంట్ అంటే తీటా మేబీ ఇన్ థర్డ్ క్వాడ్రంట్ అనుకుంటే, తీటా థర్డ్ క్వాడ్రంట్ ఉంటుంది అనుకుంటే tan పాజిటివ్ అవ్వాలి, కానీ tan నెగిటివ్ కాబట్టి థర్డ్ క్వాడ్రంట్ కాదు. ఇక్కడతో కన్ఫర్మ్ అయిపోకూడదు. సో థర్డ్ ఈక్వేషన్ చూద్దాం. ఒకవేళ థర్డ్ కాదు ఫోర్త్ అవ్వాలి అయితే sec తీటా ఫోర్త్ క్వాడ్రంట్లో పాజిటివ్. ఓకేనండి. సో sec తీటా ఫోర్త్ క్వాడ్రంట్లో పాజిటివ్. మరి ఇక్కడ కూడా దీనికి ఏ సైన్ ఉన్నట్టు ప్లస్ సైనే ఉంది కాబట్టి తీటా అన్నది మనకి ఏ క్వాడ్రంట్లో ఉంటుందంటే ఫోర్త్ క్వాడ్రంట్లో ఉంటుంది. దానికి రీజన్ ఏంటంటే సైన్ తీటా నెగిటివ్ వచ్చింది. సైన్ ఎక్కడెక్కడ నెగిటివ్ అవుతుంది? థర్డ్ క్వాడ్రంట్, ఫోర్త్ క్వాడ్రంట్. 1, 2 క్వాడ్రంట్స్లో ఉండాలి అంటే సైన్ పాజిటివ్ అవ్వాలి, కానీ ఇక్కడ సైన్ నెగిటివ్ కాబట్టి ఫస్ట్ కాదు సెకండ్ కాదు. ఇంకా థర్డ్ ఫోర్త్ థర్డ్ అవ్వాలి లేదా ఫోర్త్ అవ్వాలి. థర్డ్ క్వాడ్రంట్లో tan పాజిటివ్ కానీ ఇక్కడ ట్యాన్కి నెగిటివ్ ఉంది కాబట్టి థర్డ్ కాదు. మరి ఫోర్త్ క్వాడ్రంట్లో ఉందని కన్ఫర్మ్ చేసుకోవడానికి ఫోర్త్ క్వాడ్రంట్లో ఏమేంటి పాజిటివ్ అవుతాయి? కాస్ తీటా సీక్ తీటా. ఇక్కడ సీక్ ఉంది కాబట్టి సీక్ ఏమవ్వాలి? పాజిటివ్ అవ్వాలి. సో దీన్ని బేస్ చేసుకుని మనం ఖచ్చితంగా తీటా అన్నది ఫోర్త్ క్వాడ్రంట్లో ఉంటుంది అని కన్ఫర్మ్ చేసుకోవచ్చు. ఓకే, రైటింగ్ అయినాయి. సిన్స్ sin theta less than 0 because sin theta has a negative sign. Tan theta less than 0 and sec theta greater than 0 because it has positive sign. That's why greater than 0. Hence theta lies in ఫోర్త్ క్వాడ్రంట్. ఓకే, ఒకసారి చూడండి. మనకి ఇచ్చింది sec theta plus tan theta is equals to 2/3 అన్న ఒక్క కండిషన్ మాత్రమే ఇచ్చాడు. దాన్ని బేస్ చేసుకుని sin theta ఫైండ్ అవుట్ చేయమన్నాడు. సో నేను ఎలా అప్రోచ్ అయ్యానంటే sec theta plus tan theta 2/3 అని వాడు ఇచ్చాడు. నాకు తెలిసిన రిలేషన్ ఏంటి? sec thetaకి tan thetaకి sec square theta minus tan square theta is equals to 1 అని మనకు తెలుసు. ఆల్రెడీ సెకండ్ ఐడెంటిటీలో నేర్చుకున్నాం కాబట్టి. నెక్స్ట్ ఇది a స్క్వేర్ మైనస్ b స్క్వేర్ ఫార్ములాలో ఉందండి. a స్క్వేర్ మైనస్ b స్క్వేర్ అంటే a ప్లస్ b ఇంటూ a మైనస్ b కాబట్టి sec theta ప్లస్ tan theta ఇంటూ sec theta మైనస్ tan theta. సో sec theta ప్లస్ tan theta అంటే వాళ్ళు ఆల్రెడీ ఇవ్వరు ఇస్తారండి 2/3 ఇంటూ దిస్ వన్ 2/3 బైలో 3 ఉంది, ఈక్వల్ క్రాస్ చేస్తే ఇంటూ చేయాలి. ఇంటూ 3 ఇంటూ 1 3 ఇంటూ 2 కాబట్టి బై 2. సో sec theta మైనస్ tan theta వాల్యూ 3/2. దీని సెకండ్ ఈక్వేషన్ అనుకున్నాను. ఇప్పుడు 1 + 2 చేశానండి. దిస్ ఈజ్ ఫస్ట్ ఈక్వేషన్, దిస్ ఈజ్ సెకండ్ ఈక్వేషన్. సో మనం ఎడిషన్ చేసినా, మల్టిప్లై చేసినా, సబ్ట్రాక్షన్ చేసినా, ఏం చేసినా, డివిజన్ చేసినా లెఫ్ట్ హ్యాండ్ సైడ్ రైట్ హ్యాండ్ సైడ్కి ఆపరేట్ చేయగలండి. సో ఇది ప్లస్ 1 + 2 దిస్ వన్ ప్లస్ tan theta మైనస్ tan theta విల్ బి క్యాన్సిల్. sec theta plus sec theta 2 sec theta. సో హియర్ ఎల్సిఎం చేసాం. 3కి 2కి ఎల్సిఎం 6. 3 టేబుల్లో 6 2 times 2 2s are 4 plus 2 table 6 3 times 3 3s are 9 9 plus 4 13 by 6. So this is third equation sir. And next 1 minus 2 so sec theta plus tan theta minus చేస్తున్నప్పుడు సెకండ్ ఎక్స్ప్రెషన్ సైన్ చేంజ్ అవుతుందండి. సో మైనస్ sec theta minus into minus plus tan theta minus sec theta will be cancelled and tan theta plus tan theta is equals to 2 tan theta is equals to same LCM 4 minus 9 minus 5/6. This is fourth equation sir. 4/3 చేశాను. Fourth equation లో 2 tan theta by 2 sec theta is equals to minus 5/6 by 13/6. By 6/6 will be cancelled. 2 cancelled. Tan theta means sin theta by cos theta. Sec theta means 1 by cos theta. Minus 5/13. So cos theta also get cancelled. Sin theta by 1 means sin theta is equals to minus 5/13.
13. సో ఇక్కడ సైన్ థీటా వాల్యూ వచ్చేసింది. అండ్ థీటా అనేది ఏ క్వాడ్రంట్ ఫైండ్ అవుట్ చేయాలి. సైన్ ఏమో నెగిటివ్ ఎక్కడెక్కడ అవ్వదు ఫస్ట్ క్వాడ్రంట్ సెకండ్ క్వాడ్రంట్ సైన్ పాజిటివ్ కాబట్టి ఫస్ట్ రెండు కాదు. థర్డ్ క్వాడ్రంట్లో ఉంది అనుకుంటే ట్యాన్ పాజిటివ్ అవ్వాలి, కానీ ఇక్కడ ట్యాన్ నెగిటివ్ కాబట్టి థర్డ్ కూడా కాదు. ఇంకా ఫోర్త్ క్వాడ్రంట్ మిగిలింది. ఫోర్త్ క్వాడ్రంట్లో ఉందని కన్ఫర్మ్ చేసుకోవడానికి కాస్ థీటా కానీ సీక్ థీటా కానీ పాజిటివ్ అవ్వాలి. సో ఇక్కడ మనకి సీక్ థీటా అవైలబుల్గా ఉంది కాబట్టి సీక్ థీటా అనేది పాజిటివ్, కాబట్టి ఇంకా థీటా అనేది ఫోర్త్ క్వాడ్రంట్ అని కన్ఫర్మ్ చేసి ఇచ్చాము. సిన్స్ సైన్ థీటా లెస్ దాన్ 0 నెగిటివ్ కాబట్టి ట్యాన్ థీటా లెస్ దాన్ 0 బికాస్ ఆఫ్ నెగిటివ్ అండ్ సీక్ థీటా ఈస్ గ్రేటర్ దాన్ 0 డ్యూ టు పాజిటివ్ సైడ్. హెన్స్ థీటా లైస్ ఇన్ ఫోర్త్ క్వాడ్రంట్. ఓకే, సో ఇక్కడ చూడండి, if cosec theta plus cot theta is equals to 1/3, find the value of cos theta and determine the quadrant in which theta lies. Same in that problem లాగానండి. ఎలాగా sec theta plus tan theta is equals to 2/3 ఇచ్చాం కదా, సేమ్ అదే మోడల్. ఇక్కడ దేనికి రిలేషన్ తీసుకుంటాం, cosec theta plus cot theta ఇచ్చాడు కాబట్టి cosec theta కి cot theta కి ఉన్న రిలేషన్ ఏంటి, థర్డ్ ఐడెంటిటీ అండి. ఏంటంటే అది cosec square theta మైనస్ cot square theta is equals to 1. మళ్ళీ సేమ్ ప్రాసెస్ చేశాక cos theta వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. అది ట్రై చేయండి, ఇది హోంవర్క్ ప్రాబ్లం. నెక్స్ట్ ఇది చూడండి, ఏ 3 sin theta plus 4 cos theta is equals to 5. Then find the value of 4 sin theta minus 3 cos theta. Important problem. Given that 3 sin theta plus 4 cos theta is equals to 5. And మనల్ని ఫైండ్ అవుట్ చేయమన్నది దేని వాల్యూ, 4 sin theta minus 3 cos theta వాల్యూ ఫైండ్ అవుట్ చేయమన్నది. లెట్ 4 sin theta minus 3 cos theta is equals to, తెలియదు కాబట్టి దీన్ని x అనుకోండి, ఈ వాల్యూని x. దిస్ ఈజ్ ఫస్ట్ ఈక్వేషన్ అండ్ దిస్ ఈజ్ సెకండ్ ఈక్వేషన్. ఫస్ట్ ఈక్వేషన్ స్క్వేర్ ప్లస్ సెకండ్ ఈక్వేషన్ని స్క్వేర్ చేస్తాం. అంటే ఫస్ట్ ఈక్వేషన్ని హోల్ స్క్వేర్ చేసి సెకండ్ ఈక్వేషన్ని స్క్వేర్ చేసి ఆ రెండింటిని యాడ్ చేయమంటారు. సేమ్ ఇక్కడ కూడా అంతేనండి. ఇక్కడ ఏదైతే మనం ఆపరేట్ చేస్తున్నామో, ఏదైతే ప్రాసెస్ చేస్తున్నామో సేమ్ ప్రాసెస్ LHS LHSకి అప్లై చేయాలి, RHS RHSకి అప్లై చేయాలి. సో ఇక్కడ 1 స్క్వేర్ కాబట్టి దీని అంతటినీ చేయాలి. 3 sin theta plus 4 cos theta whole square plus 2 square, second equation. 4 sin theta minus 3 cos theta whole square is equals to 5 square plus is our RHS anamadi x square. So expand చేస్తాం. ఇది మనకి ఏ ఫార్ములాలో ఉంది, a plus b whole square. సో a plus b whole square ఫార్ములా ఏంటండి, a square plus b square plus 2ab or a square plus 2ab plus b square మీ ఇష్టం. సో a plus b whole square, that means first a square, a means 3 sin theta whole square, that means 3 square 9 sin square theta plus b square, ఇక్కడ 4 cos theta ఉంది, 4 కి స్క్వేర్ ఇవ్వాలి, cos కి ఇవ్వాలి కాబట్టి 4 square into 16 cos కి ఏంటి cos square theta plus 2ab, that means 2 into 3 6 6 4 24 sin theta into cos theta. చూడండి 2ab 2 into ab 2 3 6 ఫస్ట్ నెంబర్స్ని మల్టిప్లై చేస్తున్నాను. 2 3 6 6 4 24 sin theta into cos theta and this is plus a minus b whole square. a minus b whole square కి a square plus b square minus 2ab అండి, అక్కడ ప్లస్ ఇక్కడ మైనస్. సో a స్క్వేర్ అంటే 4 స్క్వేర్ 16 sin స్క్వేర్ theta ప్లస్ దీనికి మైనస్ ఉంది కదా, మైనస్ b స్క్వేర్ అయిపోదు, మైనస్ కాదు ప్లస్ 3 స్క్వేర్ 9 cos స్క్వేర్ theta మైనస్ సేమ్ 2ab 2 4 8 8 3 24 sin theta cos theta is equals to 5 square 25 plus x square minus 24 sin theta cos theta plus 24 sin theta cos theta cancel. ఇక్కడ ఒకసారి జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే ఇక్కడ sin స్క్వేర్ theta ఉన్నాయి, ఇక్కడ
ఇక్కడ సైన్ స్క్వేర్ థీటాలు ఉన్నాయి, ఇక్కడ ఎన్ని ఉన్నాయి 9 ఉన్నాయి, ఇక్కడ 16 ఉన్నాయి. ఇక్కడ ఏం చేయాలి, దాని ముందు ఫ్రంట్ ప్లస్ సైన్ ఉంది కాబట్టి 16 + 9 25 sin square theta plus next cos square theta. Here 16 and here 9. So totally 25 cos square theta is equals to 25 plus x square. ఆ సైడ్ ఏమి 25 plus x square. ఇక్కడ 25 ఉంది, ఇక్కడ 25 ఉంది. సో 25 కామన్ తీయండి. sin square theta plus cos square theta common is equals to 25 plus x square. sin square theta plus cos square theta first identity and the value 1 into 25 is equals to 25 plus x square. So x square is equals to plus 25 equal to minus 25 minus 25 0. x square is equals to 0. ఇక్కడ ఉన్న స్క్వేర్ ఈక్వల్ క్రాస్ అయితే స్క్వేర్ రూట్ అవుతుందండి, ప్లస్ ఆర్ మైనస్ స్క్వేర్ రూట్. కాబట్టి రూట్ ఆఫ్ 0 అంటే 0, ఇంకా 0కి ప్లస్ మైనస్ సైన్ ఇది ఎక్కడ అవుతుంది. కాబట్టి x వాల్యూ ఏమొచ్చింది 0. దట్ మీన్స్ అసలు x అని దేని అనుకున్నాం మనం, 4 sin theta minus 3 cos theta, దీని వాల్యూ 0. ఓకే, సేమ్ మోడల్ అండి ఈ 2 ప్రాబ్లమ్స్, సెకండ్ థర్డ్. ఇక్కడ కూడా అంతే, ఫస్ట్ దీన్ని తీసుకుంటాం, దీని ఈక్వేషన్ 1 అనుకుంటాం. మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది ఏంటి, దీని వాల్యూ a sin theta plus b cos theta వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. ఇది తెలియదు కాబట్టి ఈ వాల్యూ కాకుండా ఇది షో దట్ మనం ప్రూవ్ చేయాలి అది. కాబట్టి దీన్ని x అనుకుంటాం. ఇక్కడ మళ్ళీ 1 స్క్వేర్ ప్లస్ 2 స్క్వేర్ చేస్తాం, సింప్లిఫై చేస్తాం. ఇక్కడ నెంబర్స్ వచ్చాయి, ఇక్కడ ABC వచ్చాయి, అంతే అండి. సో ఫైనల్గా మనకి x ఈజ్ ఈక్వల్స్ టు ఈ ఆన్సర్ రావాలి, ప్లస్ ఆర్ మైనస్ రూట్ ఆఫ్ a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ మైనస్ c స్క్వేర్. సో ఈ 2 ప్రాబ్లమ్స్ ట్రై చేయండి ఇంత దగ్గర.